ప్రేమ కథలోకి రాజు అనే ఒక రాక్షసుడి ఆత్మ ప్రవేశించింది. అల్లకల్లోలం సృష్టించింది. వాళ్ళ శోభనం జరగాల్సిన రోజు శోకం వాటిల్లింది. ఆ రాజుగాడి ఆత్మ హర్షని వశపరుచుకొని మోహినిని బలవంతం చేయబోయింది. కత్తిపోట్లతో కొన ఊపిరితో హర్ష తప్పించుకున్నాడు. మోహిని తన శీలాన్ని తను కాపాడుకుంది. తమ జీవితాల్లోంచి ఆ రాజుగాడి ఆత్మ శాశ్వతంగా వెళ్లిపోయిందనుకుంది. కాని జరిగిన దారుణం తెలియగానే హర్ష తల్లిదండ్రులు వైజాగ్ నుండి వేగంగా బయలుదేరారు. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలస్మిన్ సన్నిధిం గురు అపవిత్ర పవిత్రో వాతరవావస్థాం గతోపి వా అస్మరేత్సుందరీకాక్షం కవాచ్యాభ్యంతర స్తుతిః సత్యో జాతం ప్రపశ్యామి సత్యో జాతాయ మే నమో నమః. మన సాంప్రదాయంలో మనిషి చనిపోయిన తర్వాత 11వ రోజు సంవత్సరీకపు కార్యాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మరణించిన వారి ఆత్మలు 11వ రోజు కార్యం తర్వాత ఈ లోకం వదిలి పరలోకానికి వెళ్లిపోతాయి. అదే అర్ధాంతరంగా మరణించిన వారి ఆత్మలు 1 సంవత్సరం పాటు దిక్కు తెలియక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాయి. సంవత్సరీకపు కార్యక్రమం తర్వాత అవి పరలోకానికి వెళ్లిపోతాయి. మీ తల్లిదండ్రులు అకస్మాత్తుగా యాక్సిడెంట్ లో పోయారంటున్నారు. 11వ రోజు కర్మకాండ కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి సంవత్సరీకం తప్పకుండా బాగా చేయండి. వాళ్ళ ఆత్మలకు శాంతి లభిస్తుంది. అలాగే అండి. పదండి. ఓం నమః శివాయ. 1000 రూపాయలిస్తే నీకీ రూపిస్తా. ఇది నీ మెడలో వేసుకుంటే నీకు భయం ఉండదు. 1000 రూపాయలిస్తే నీకు పీడకలలు రావు, ప్రశాంతంగా పడుకుంటావు. సార్ మీరు రండి సార్. ఇక్కడ చాలా మంది చాలా అమ్ముతుంటారు. అవన్నీ మీరు పట్టించుకోనక్కర్లేదు. వాడి ఆత్మ నిన్ను వదలదు. వాడి కోరిక తీరేదాకా నిన్ను వదలడు. వాడు నిన్ను వెంటాడుతున్నాడు. వాడికి నువ్వు కావాలి, నీ శరీరం కావాలి, నీ కన్నెతనం కావాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? పోలీసులు పిలవనా? ఎవ్వరూ ఏమీ చేయలేరు, నిన్నెవరూ కాపాడలేరు. ఒక్క ఇది తప్ప. ఇది 6 పాళ్ల వెండి, 2 పాళ్ల రాగి, 3 పాళ్ల ఇత్తడితో తయారు చేసి సాక్షాత్తు ఆ విశ్వనాథుని హోరలో మంత్రించబడిన రూపు ఇది. ఇది నీ మంగళసూత్రంతో వేసుకో, అంతా మంచే జరుగుతుంది. ఆ మృగాన్ని నీ దగ్గరికి రాకుండా ఆపుతుంది. ఒక్కసారి తప్పించుకున్నావు, వాడి ఈసారి ఇంకా మదించాడు, నిన్ను వదలడు. తీసుకో, ఈ శివశక్తిని నీ సొంతం చేసుకో. నీ శీలాన్ని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. తీసుకో. ఇది 1 సంవత్సరం పాటు నీ ఒంటి మీద ఉండాలి. బాగా గుర్తుంచుకో. 1 నిమిషం తగ్గకుండా 1 సంవత్సరం పాటు నీ శరీరం మీద ఉండాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఫోను కార్లో వదిలేశాను. రే ఏమైనా మర్చిపోతే నేను తీసుకొస్తాలే, పద వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ స్వప్న. ఇట్స్ ఓకే. ఏంట్రా థ్యాంక్స్ తో తోసేస్తున్నావు? ఇన్ని నెలలు మోహిని మా ఇంట్లో ఉంచుకున్నందుకు, మీకు మా సేవలు అందించినందుకు బిల్స్ మొత్తం రెడీ చేసి పెడతాను. కట్టేస్తే మేము మీకు థ్యాంక్స్ చెప్తాం. ఎనీ టైం రా, మీరిద్దరు చేసిన హెల్ప్ కి ఎంత ఇచ్చినా తక్కువే. డోంట్ బి స్టూపిడ్ మ్యాన్. స్వప్న వీళ్ళని దింపేస్తాను, లేకపోతే సెంటిమెంట్ తో మనం చంపేస్తాడు. బాయ్ స్వప్న. థ్యాంక్ యూ సో నో మచ్. ప్రాబ్లం మోహిని, కాసేపు ఆగి ఫోన్ చేస్తాను. విక్కీ స్కూల్ నుంచి వచ్చాక ఫోన్ చేయించు. ఎస్, ఈసారి మిమ్మల్ని బాగా మిస్ చేస్తాడు. బాయ్ ఆంటీ. బాయ్ మా. బాయ్ ఆంటీ. బాబు హర్ష, కొత్తింటికి వెళ్లే ముందే ఏదైనా గుడికి వెళ్ళండి. అలాగే ఆంటీ. ఇంతకు ముందులా ఎక్కడో ఊరు బయట ఇల్లు కాదు, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటారు. బిల్డింగ్ లో ఫ్లాట్స్ అన్ని ఆక్యుపైడ్, మంచి సెక్యూరిటీ, అస్సలు భయం ఉండదు. నమస్తే సార్. నమస్తే. ఈయన వెంకటేశ్వరరావు గారు, ఈ సొసైటీకి సెక్రటరీ. వీళ్ళే సార్ మా ఫ్రెండ్స్. 703 లోకి వచ్చారు. హలో అండి. హలో హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీరిద్దరేనా? పిల్లలు లేరా? లేదండి, ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇది ఫ్లోర్ కి ప్రైవేట్ డోర్. ఈ డోర్ వేసేస్తే ఈ 2 ఫ్లాట్స్ కి టోటల్ ప్రైవసీ. నైస్. ఛీ, మందు కంపు. రాత్రి వీళ్ళెవరో మందు బాబులు మంచి పార్టీ చేసుకున్నట్టున్నారు. మోహన్, కీస్ రా. కీస్ కాదరా, కీప్యాడ్. అంతా హైటెక్ ఫ్లాట్ ఇది. పాస్కోడ్ 7777. ఎంటర్. ఈజీ కోడే. మార్చి నువ్వు వేరే కోడ్ పెట్టుకోవచ్చురా. ఈ ఓనర్ ఎవడో నీకన్నా పెద్ద టెక్నాలజీ పిక్చర్ లో ఉన్నాడు హర్ష. ఇల్లు మొత్తానికి ఆటోమేషన్ ఉంది. ఇల్లు మొత్తం రెడీ చేసుకున్నాక అమెరికా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. లక్కీగా ఈ ఫ్లాట్ మనకు దొరికింది. ఓకే, నైస్ ఫ్లాట్ రా మోహన్. ఇదిగో ఈ ఫ్లాట్ తో పాటు ఈ 2 సెల్ ఫోన్స్ కూడా ఫ్రీ. సెల్ ఫోన్స్ ఫ్రీయా? దేనికి మోహన్? హైటెక్ ఇల్లు కదా మోహిని, ఇంటి కంట్రోల్ మొత్తం ఈ ఫోన్స్ లో ఉంటుంది. ఈ ఫోన్ తో డోర్స్ అన్లాక్ చేయొచ్చు, విండోస్ ఓపెన్, క్లోజ్, బ్లైండ్స్ రొటేట్, ఓపెన్, షట్. డైనింగ్ టేబుల్ పెద్ద చేసుకోవచ్చు. గాలి సరిపోతే ఫ్యాన్ ని కిందకి లాక్కోవచ్చు. లైటింగ్ డైరెక్షన్ మార్చుకోవచ్చు. ఇంట్లో ట్యాప్స్ అన్ని ఆపరేట్ చేయొచ్చు. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్ అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఫోన్ లేకపోతే ఇవన్నీ పనిచేస్తాయా? అన్నిటికీ మాన్యువల్ ఓవర్ రైడ్ ఉంది. ఇదిగో మాస్టర్ కంట్రోల్స్ ఈ టాబ్లెట్ కూడా ఇచ్చాడు. దీంతో కూడా అన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. పైకి పదండి, హోమ్ థియేటర్ చూద్దరు గాని. ఆగిపోయారేంటి? రామోహిని, భయపడక మోహిని, అది మస్కిటో రిపెలెంట్. ఇల్లు మొత్తం పెట్టాడు. దాని ముందు దోమలు, ఈగలు ఏమైనా తిరిగితే ఆటోమేటిక్ గా స్ప్రే చేస్తుంది. అప్పుడప్పుడు ఏం తిరగకపోయినా స్ప్రే చేస్తుంది అనుకో. రే, స్మెల్ కూడా చాలా బాగుందిరా. ఒక 2 స్ప్రేలు ఆ కారిడార్ లో కూడా పెట్టుంటే మందు వాసన వచ్చేది కాదు. కరెక్ట్ మోహిని. ఇదిగో ఈ పైన కూడా ఇంకో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద హోమ్ థియేటర్. కమ్. వావ్, సూపర్ రా. మన ఇద్దరు మ్యాచెస్ అన్ని ఇక్కడే చూడొచ్చు. మరి నేను పావు గంటకు ఒకసారి మా ఇద్దరికి చిప్స్, కూల్ డ్రింక్స్ తెస్తుంటావు. నెత్తి మీద కూడా ఒకటి ఇస్తూ ఉంటాను. ఓకే గాయస్, గుడ్ లక్. అండ్ మోహిని, ఇంటికి సరుకులన్నీ 1 వీక్ సరిపడా స్టాక్ చేశాను. పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, పొంగించుకోవచ్చు. జస్ట్ లైక్ యూ రా, డీటెయిల్ మాస్టర్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ కాదు, ట్రీట్ కావాలి. ఎనీ టైం రా. వస్తా మోహిని. బాయ్. పద, లిఫ్ట్ దాకా వస్తాను. రిలాక్స్ రా, నువ్వు ఉండు, నేను వెళ్తాను. తర్వాత కాల్ చేస్తా. ఓకే, ఇదిగో. థ్యాంక్స్. ఏ మిస్టర్, ఏంటా స్పీడు? ఎవడవయ్యా నువ్వు? మీరెవరు? ఈ ఫ్లాట్ ఓనర్ని. ఎవరు నువ్వు? మా ఫ్రెండ్స్ పక్క ఫ్లాట్ లో దిగారు. నువ్వెవరు అని అడిగితే మా ఫ్రెండ్స్ పక్క ఫ్లాట్ లో దిగారంటావేంటి? పేరేంటి? మోహన్. మోహన్. ముందు వెనక ఏమీ లేదా? ఓన్లీ మోహన్. చూడు, ఓన్లీ మోహన్. మీ ఫ్రెండ్స్ ఫ్లాట్ లో దిగితే నువ్వు ఇక్కడ ఎందుకు దిగుతున్నావా? వాళ్ళని దింపడానికి వచ్చాను. ఏ, వాళ్ళు దిగలేరా? నువ్వే వచ్చి దింపాలా? చూడండి సార్. చూస్తున్నాను. ఏంటి? ఏం లేదు. ఏమీ లేదన్నప్పుడు ఎందుకు చూడమన్నావు? ఏం లేదు, సారీ. సారీయా? దేనికి సారీ? ఏం చేసావు? సారీ అంటే సారీ కాదు, ఇట్స్ ఓకే అని. ఓకేయా? దేనికి ఓకే? దేనికి ఓకే అయ్యా? నథింగ్ సార్, వస్తాను.
వస్తావా అంటే మళ్ళీ వస్తావా? ఎందుకు వస్తావు? వద్దు, రావద్దు. సార్ మీకు ప్రాబ్లం ఉందా? ఉంది, నువ్వే ప్రాబ్లం. ఇంకెప్పుడు ఇక్కడ రాకు. వాట్? వెళ్ళవయా, వెళ్ళు. వాట్ అంట వాట్? మిస్టర్, డోర్ క్లోజ్ చేయవయ్యా. సార్ మీకు ప్రాబ్లం ఉందా? ఉంది, నువ్వే ప్రాబ్లం. ఇంకెప్పుడు ఇక్కడ రాకు. వాట్? వెళ్ళవయా, వెళ్ళు. వాట్ అంట వాట్? మిస్టర్, డోర్ క్లోజ్ చేయవయ్యా. ఫ్లాట్ చాలా బాగుంది హర్ష. వెళ్ళి చూడు. కమింగ్. మీరెవరండి? పక్క ఫ్లాట్ ఓనర్ని. మీరెవరు? నా పేరు హర్ష, గ్లోబల్ సాఫ్ట్ లో ప్రోగ్రామర్. నువ్వు సాఫ్ట్వేర్ అడవా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను మా మిస్సెస్ అండి. మిస్సెస్ అంటే? మిస్సెస్ అంటే మా ఆవిడ. నిజంగానే ఫ్యామిలీయా? ఫ్లాట్ తీసుకోవడానికి అలా చెప్పారా? చూడండి మిస్టర్, మీ పేరేంటో కూడా నాకు తెలీదు. మేము నిజంగా హస్బెండ్ అండ్ వైఫ్, నిజంగా ఫ్యామిలీ. అయినా ఇన్ని క్వశ్చన్స్ మా ఓనర్ కూడా అడుగుంటాడు. వాడి క్వశ్చన్ ఎందుకు? డబ్బులు కావాలి. కానీ నాకు నా పక్క ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారో తెలియాలి. ఎందుకు నిజంగానే ఫ్యామిలీయా? సార్, మీకు మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి సీడీ ఏమైనా చూపించాలా? సర్టిఫికేట్స్ డూప్లికేట్ అయి ఉండొచ్చు, సీడీస్ మార్ఫింగ్ చేస్తుండొచ్చు. సాఫ్ట్వేర్ కదా, ఏమైనా చేస్తావు. ఏంటి సార్ మీరు నైబర్ అని రెస్పెక్ట్ ఇస్తుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? అవునండి, మీరు మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ కూడా చేస్తారు. హలో, డిస్టర్బ్ చేస్తుంది నేను కాదు. ఇందాక మీ ఇంటికి వచ్చాడే ఆ ఓన్లీ మోహన్ గాడు, వాడు. మా ఫ్రెండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాడా? ఏం చేశాడు? బూట్లు వేసుకుని టకా టకా సౌండ్ చేసుకుంటూ కారిడార్ లో నడిచాడు. మీరు కూడా అలా సౌండ్ చేస్తూ నడుస్తారా? లేదండి, పొలాల్లో పాములు పాకినట్టు, నీళ్లలో చేపలు ఈదినట్టు సౌండ్ లేకుండా వెళ్తాం. మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయం. అదే అదే చూస్తాను, ఎలా నడుస్తారో చూస్తాను, వింటాను కూడా. ఎక్కడికి వెళ్ళారండి? పక్క ఫ్లాట్ లో మళ్ళీ ఎవడో సాఫ్ట్వేర్ దిగాడు బంగారం. ఫ్యామిలీ అని చెప్పి ఫ్లాట్ తీసుకున్నట్టున్నారు. నాకేదో డౌట్ గానే ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు వాళ్ళతో పరిచయం పెట్టుకోకు. అందరూ ఒకేలా ఎందుకుంటారండి? వీళ్ళు మంచోళ్ళేమో. నాకు డౌటే బంగారం. ఆ ఆమ్లెట్ ఏమైందో చూడు. ఈ బాక్స్ కూడా అయిపోయింది. బట్టలన్నీ బెడ్రూమ్ కబోర్డ్ లో సర్దేశాను. మీ పర్సనల్ ఐటమ్స్ అన్ని ఈ రూమ్ లో పెట్టాను. ఇంకొక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. దాని సంగతి తర్వాత చూద్దాం. నడుం ఫుల్ టైట్, ఎవరన్నా మంచి మసాజ్ ఇస్తే బాగుంటుంది. ఏ మసాజ్ కావాలి? ఆయిల్, పౌడర్, స్విస్, థాయ్. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయా? ఓకే, మంచి థాయ్ మసాజ్ కావాలి. థాయ్ మసాజ్ కావాలంటే థాయిలాండ్ కి వెళ్ళు. మౌని, స్పాట్ మిస్ అవుతున్నా. ఇక్కడ అది కాదు, పైన పైన పైన. ఇక్కడ సైడ్ 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 సైడ్. ఇక్కడ కింద కింద కింద. డౌన్ 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 డౌన్. అది 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 గట్టిగా నొక్కు నొక్కు గట్టిగా. థాయిలాండ్ లో కూడా ఇంత మంచి మసాజ్ దొరకదేమో. అవును, దొరకదు. ఎందుకని? నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి. నీకు అది కూడా తెలీదా? ఏంటి మసాజ్ చాలా హ్యాపీ ఎండింగ్ వద్దా? హ్యాపీ ఎండింగ్ నేను ఇస్తాను.
ఫ్రిడ్జ్ లో పెట్టావా? హర్ష, ఇంట్లో నూనె లేదు. రేపు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తెస్తావా? ఎవరు ఈ టైంలో? హర్ష, పాలు కూడా 2 ప్యాకెట్లు వేయమని అబ్బాయితో చెప్పాలి. వాట్స్ రాంగ్ విత్ యూ యార్? ఏంటి సార్ ఈ టైంలో ఏంటండి? అదే నేను అడుగుతున్నాను. అసలు ఈ టైంలో ఇంటికి వచ్చిపోయేవాళ్ళు ఏంటి అని. ఇంటికి వచ్చిపోయేవాళ్ళ? ఎవరొచ్చారు? అదే నేను అడుగుతున్నాను, ఎవరు వచ్చారని, ఈ టైంలో ఎందుకు వచ్చారని. సార్ మా ఇంటికి ఎవరూ రాలేదు, మీరెళ్ళి పడుకోండి సార్ ప్లీజ్. ఎవరో రాకపోతే ఆ డోర్ ఎవరు తీశారు, ఈ డోర్ ఎవరు మూసారు? నాకు పొద్దున వచ్చిన డౌట్ కరెక్టే, మీ ఒరిజినల్ ఫ్యామిలీ కాదు. ఏయ్ మిస్టర్, ఊరుకుంటుంటే ఓ పేటైపోతున్నావేంటి? సెక్యూరిటీ వాళ్ళని పిలవనా? పిలు. సెక్యూరిటీ వాళ్ళని కాదు, ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలు. వాళ్ళు చూస్తారు లోపల ఎవరున్నారో, ఇక్కడ ఏం జరుగుతుందో. హర్ష, లెట్స్ గో. నేను ఇక్కడే ఉంటాను. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. అప్పుడు చెప్తాను మీ సంగతి. హర్ష, కమ్ లెట్స్ గో. హలో, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. ఏమండి, లోపలికి రండి. నువ్వు లోపలికి వెళ్ళి బంగారం, వీళ్ళతో తాళం పెడే తెచ్చుకోవాలి. వద్దండి, వచ్చేయండి. నువ్వు వెళ్ళి బంగారం ప్లీజ్. హలో, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. మెంటల్ ఇడియట్, కొట్టే అంత కోపం వచ్చింది. హర్ష, నువ్వేమో పాలని పెరుగని, వాడేమో మూడు మొత్తం పోయింది. హర్ష, మసాజ్ చేయనా? హలో, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు బయటకు రారా చూస్తాను. damalmv.org. హర్ష, యా ప్రోగ్రామ్ ఇస్ అప్ అండ్ రన్నింగ్. హర్ష, ఇంతకు ముందు బగ్స్ అని ఫిక్స్ చేసేసాం. సంజన, నీకెందుకు అంత టెన్షన్?
మోహన్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాం అక్కడికి. ఓకేనా? బాయ్. ఆ పైకి వచ్చాను రా. రా. హలో, ఓన్లీ మోహన్, ఇట్రా. ఏంటి ఈ రోజు దింపడానికి వచ్చావా? దింపడానికి కాదు, మా ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి వచ్చాను. పికప్ చేసుకోవడానికి వచ్చావు, సెటప్ చేసుకోవడానికి వచ్చావు, తర్వాత విషయం. అంత సౌండ్ వచ్చారని నడుస్తావేంటా? నువ్వు కారిడార్లో నడుస్తుంటే నాకు బాల్కనీలో వినిపిస్తుంది. ఆయన రోజు వస్తావా? రావద్దని చెప్పాను కదా. రావద్దంటే ఏంటండి? ఎందుకు రాకూడదు? ఇక్కడ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి. ఎందుకయ్యా తొంగి చూస్తున్నావు? నేనేం చూడలేదండి. నువ్వు ఇలా తొంగి చూస్తే దొంగలా ఉన్నావు కాబట్టి నేను ఇక్కడ రావద్దంటుంది. అయినా వచ్చిన డోర్ ఎందుకవయ్యా? ఇదిగో నువ్వు మళ్ళీ వస్తే కింద నుంచే వాళ్ళ ఇంటర్కామ్ లో పిలు. నువ్వు మాత్రం పైకి రాకు. వెళ్ళా మెల్లగాడు. రే హాయ్ రా. హాయ్ రా. వెళ్దాం పదా. సరే మెల్లగా నడు. ఫ్లాట్ ఓనర్ అన్ని చెప్పాడు, వీడి గురించి మాత్రం చెప్పలేదురా. చెప్తే నువ్వు ఫ్లాట్ వద్దంటావని రాత్రి బాగా టార్చర్ చేశాడు. కొంచెం డేంజరస్ గా ఉన్నాడు రా. ఛాన్స్ తీసుకో. సెక్యూరిటీ కంప్లైంట్ చెయ్యి. చూద్దాం పద. వద్దండి ప్లీజ్, తాకండి. చెయ్యొద్దులు బంగారం. ఆమ్లెట్ లో పచ్చిమిరపకాయలు తగ్గించు, కడుపు మండిపోతుంది. యూఆర్ లేట్. వీడి వల్ల కాదు, వీడి వల్లే. సంజన రెడీయా? రెడీ సార్. హిస్టరీ మొదలైనప్పటి నుంచి మనిషిదొకటే ప్రశ్న, అసలు ఆత్మ అనేది ఉందా లేదా అని. ఈ ప్రశ్నకి జవాబు మీద వాదనలు ప్రతివాదనలు ఉన్నప్పటికీ సరైన జవాబుని మనిషి ఇవ్వలేకపోయాడు. ఇవాళ మన కంపెనీ పారాసైన్సెస్ అసలు ఆత్మ అనేది ఉందా లేదా, ఒకవేళ మనిషి శరీరంలో ఉంటే మనిషి పోగానే అది కూడా మనిషి శరీరం వదిలి వెళ్లిపోతుందా అనే అంశం మీదే ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయబోతున్నాం. నా వెనుక ఉన్న వ్యాక్యూమైజ్డ్ కంపార్ట్మెంట్ లో ఒక వెజిటేటివ్ స్టేట్ లో ఉన్న స్పెసిమెన్ ఉన్నాడు. ఆ స్పెసిమెన్ కి ల్యాబ్ ఇండ్యూస్డ్ డెత్ క్రియేట్ చేసినప్పుడు, అంటే ఆ వ్యక్తికి ప్రాణం పోయినప్పుడు ఆ గ్లాస్ బాక్స్ లో మనం ఆత్మ అనబడేదాన్ని బంధించగలమా లేదా అని తెలుసుకోవడం కోసమే ఈ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కోసమే తయారు చేయబడ్డ ఈ రేడియో సెన్సిటివ్ స్కోప్స్ ఈ బాక్స్ చుట్టూ జరిగే యాక్టివిటీని రికార్డ్ చేస్తాయి. ఈ ల్యాబ్ లోకి ఒక చిన్న వైరస్ ఎక్స్కర్షన్ కి వచ్చిన ఈ సెన్సిటివ్ స్కోప్స్ దాని మూవ్మెంట్ ని ట్రాక్ చేసి రికార్డ్ చేయగలవు. ప్రెషర్ లాక్స్ యాక్టివేట్ చేసి రూమ్ సీల్ చేయండి. పేపర్ వర్క్, అదే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి పర్మిషన్స్ అన్ని పక్కాగా ఉన్నాయి కదా? ఎస్ సార్. నానో పార్టికల్స్ లెవెల్ ఇన్సైడ్ ది బాక్స్ 0% సార్. సాఫ్ట్వేర్ సపోర్ట్, ఆర్ యు గైస్ ప్లగ్డ్ ఇన్ అండ్ రెడీ? ఎస్ సార్. ఆల్ రైట్, దెన్ కట్ ది ఆక్సిజన్. ఆక్సిజన్ లెవెల్ రెడ్యూసింగ్ సార్. హార్ట్ లెవెల్స్ డ్రాపింగ్ సార్. 56, 55, 54, 53, వైటల్ షట్టింగ్ డౌన్. 33, 32, 31. Total oxygen failure. 23, 22, 21. న్యూరల్ యాక్టివిటీ 0. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. He's dead, sir. Oh my
God! Did you see that? Did you see that? Software guys, did you get that? Yes, sir. All cameras data synchronizing. సెన్సోస్కోప్ డేటా అసిమ్యులేటింగ్ సార్. నేను ఎప్పుడు చూడొచ్చు. Maybe by tomorrow, sir. Fantastic. Good job guys. రేపు కలుద్దాం. Hello? Anybody home? వావ్, ఏంటి ఇల్లంతా చిన్న రిసార్ట్ లా మార్చేసావు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ఆహా, ఇంతేనా? ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసావా? ఇప్పటికింతే, తర్వాత సర్ప్రైజ్ తర్వాత. ఏంటిది చేతిలో? నేను కూడా నీకొక చిన్న సర్ప్రైజ్. మై గాడ్, దిస్ ఇస్ రియలీ స్మాల్. అదేగా పాయింట్ మరి. వేసుకో మోహిని. ఎంత చిన్నదా? దీనికంటే ఏం వేసుకోకపోవడమే బెటర్. వేసుకో మోహిని. హర్ష ప్లీజ్ మోహిని. హర్ష ప్లీజ్ మోహిని. ప్లీజ్ 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 ప్లీజ్. ఎవరు లాగినట్టు పట్టుకొని వెళ్ళిపోయింది. ఎవరు లాగినట్టు పట్టుకొని వెళ్ళిపోయింది. వెయిట్ వెయిట్, బ్యాడ్ సిప్. సరే ఓ పంచే, డ్రెస్ తీసేయి. ఇందాక ఏమీ వేసుకోపోతేనే బెటర్ అన్నావుగా. అసలు హర్ష రా. నైస్. యశ్ చోప్రా సినిమాలో హీరోయిన్ లా ఉన్నావు. సర్లే రా. చాలా సెక్సీగా ఉన్నావు తెలుసా. తెలుసు. ఓకే, మెనూ ఏంటి? Chicken Caesar salad, grilled chicken breast in barbecue sauce with sauteed vegetables, mashed potatoes and brown rice, fettuccine pasta in Alfredo sauce, and your favorite caramel custard for dessert. అవును, పెరుగన్నం లేదా? ఇంత కష్టపడి నీ ఫేవరెట్ డిషెస్ అన్ని చేస్తే పెరుగన్నం కావాలా? నీకు అన్ని గుర్తున్నాయి గానీ పెరుగన్నం మర్చిపోయావు. మర్చిపోలేదు, కావాలనే చేయలేదు. వీటితో అదెలా తింటావు? బా, ఆ గొలుసు నేనయ్యుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు అబ్బా. ఓకే, ఇవాళ ఏం రోజు గుర్తుందా? ఇవాళ నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, ఏకాదశి కాదు, ఎందుకంటే రేపు శివరాత్రి, గాంధీ జయంతి కాదు, చిల్డ్రన్స్ డే కూడా కాదు. సి ఐ న్యూ ఇట్. మనం కలిసిన రోజు సరిగ్గా 7 years బ్యాక్. వాట్, రియల్లీ? అవును. పోనీ ఎక్కడ కలిసామో గుర్తుందా? కాలేజ్ లో వాటర్ ఫౌంటైన్ దగ్గర. నో, లైబ్రరీలో నేను రిటర్న్ చేసే బుక్ నీకు కావాలన్నావు. అవునా? నాకెందుకు ఆ బుక్? బుక్ కాదు, నాతో మాట్లాడడానికి వంక. పోనీ మనం ఫస్ట్ చూసిన సినిమా గుర్తుందా? చాలా ఈజీ, స్పైడర్ మ్యాన్. కాదు, ట్రాన్స్ఫార్మర్స్. నీకేది గుర్తులేదు. షేమ్ ఆన్ యూ. మాప్ తెస్తానుండు.
హర్ష ఏమైంది? హర్ష అయ్యో ఓకే. హర్ష ఎలా పడ్డావు? రండి సార్. పదండి సార్. అదిగో మళ్ళీ ఇంకా కొత్త తీసుకొచ్చారు. నాకు డౌటే ఇది ఫ్యామిలీ సెటప్ కాదు. చెప్తా, వీళ్ళ సంగతి చెప్తా. ఏంటి మోహిని, ఎలా జరిగింది? వాటర్ మీద స్లిప్ అయి పడ్డాడు. ఇదిగోండి. పెయిన్ లోవర్ బ్యాకా అప్పర్ బ్యాకా? లోయర్ బ్యాక్ డాక్టర్. కొంచెం పక్క తిరగండి. మూమెంట్ లో పెయిన్ ఉందా? బాగా డాక్టర్. గట్టిగా ఊపిరి పీల్చండి. ఊపిరి పీల్చినప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుందా? అవును డాక్టర్. రిలాక్స్. ఇది ఒక మైల్డ్ కన్కషన్ అంతే, నథింగ్ టు వరీ. స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ ఇస్తున్నాను, బాగా నిద్రపడుతుంది. యూ షుడ్ బి ఫైన్ బై మార్నింగ్. damalmv.org. ఎక్కడ దిమ్మంటారు సార్? ఇంటి దగ్గర హాస్పిటలా? ఇంటికేనయ్యా, లేకపోతే మా ఆవిడ దెబ్బకి నువ్వు ఇంకో డాక్టర్ను మా ఇంటికి తీసుకురావాల్సి వస్తుంది. ఏమండి బాగా లేట్ అయింది, రండి పడుకోండి. 11:30కి వచ్చారు. 12:15 వెళ్తున్నారు. మోహిని, మనం కలిసిన మొదటి రోజు, మన మొదటి రాత్రి ఒకే రోజు ఏంటే బాగుండేది కదా. ఐ నో బేబీ. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం వీలైతే మోహని స్వప్నాన్ని డిన్నర్ తీసుకెళ్దాం. ఇమేజరీ డేటా అంతా కన్సల్టేట్ చేశారా? ఎస్ సార్. షో మీ. ఎస్ సార్. మై గాడ్, దిస్ ఇస్ ఫెంటాస్టిక్. ఈ డిస్కవరీ ప్రపంచాన్ని మార్చేస్తుంది. గ్రేట్ జాబ్ గైస్. థ్యాంక్ యూ సార్. సంజన, ఈ ఫైల్స్ డేటా మొత్తం లాక్ డౌన్ చేయండి. కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్. పైనుంచి క్లియరెన్సెస్ వచ్చిన తర్వాత గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం. ఓకే సార్. ఐ నీడ్ యూ టు ప్రిపేర్ ఏ రిపోర్ట్. Sure, sir.
హాయ్ అండి. హలో. మేం కూడా ఈ ఫ్లాట్స్ లోనే ఉంటాం. పరిచయం చేసుకుందామని వచ్చాం. లోపలికి రండి, ప్లీజ్ కమెంట్. రండి, కూర్చోండి. ఫ్లాట్ బాగా చేసుకున్నారండి. మేం కాదు, ఓనర్స్ చేసుకున్నారు. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, జ్యూస్? ఏం వద్దండి, మీరు కూర్చోండి. అట్లీస్ట్ మంచినీళ్లు, సమ్ కోల్డ్ వాటర్. ఏం వద్దమ్మా, నువ్వు కూర్చో. నేను 308, ఈవిడ 303, హాయ్. ఈవిడ 504, 506, 509. ఏయ్, ఖైదీలాగా నంబర్స్ చెప్తావేంటి? ఆవిడ శైలజ, వాసంతి, సుప్రజ. ఈవిడ పేరు శిరీష, నేను లత. నా పేరు మోహిని, మా ఆయన పేరు హర్ష. మోహిని గారు, సారీ మిమ్మల్ని సడన్ గా వచ్చి డిస్టర్బ్ Nothing like చేశాను. that. ఇవాళ మహాశివరాత్రి మీకు తెలిసే ఉంటుందండి. మన ఫ్లాట్స్ లో ప్రతి సంవత్సరం జాగారు ఉండి పూజ చేస్తూ ఉంటాం. ఓకే, దానికోసం మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాం. థ్యాంక్స్. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు పూజ? 7:38. మీరు ఎప్పుడైనా రావచ్చు. యాక్చువల్ గా మాది భజన్స్ గ్రూప్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. నాకు భజన్స్ అంతగా రావండి, అయినా వెల్కమ్. ఇప్పుడు మీకు ఖాళీ ఉంటే మాతో వచ్చేయచ్చు. ఫ్లవర్ డెకరేషన్ కి వాలంటీర్స్ కావాలి. ఓకే, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. రండి. వన్ సెకండ్. హర్ష. ఏం చేస్తున్నావు? నథింగ్. నేబర్స్ వచ్చారు. రాత్రి ఫ్లాట్స్ లో శివరాత్రి పూజ ఉందంట. హెల్ప్ అడిగారు, కిందకి రమ్మంటున్నారు. హే, వన్ సెకండ్. చాలా పూలు ఏమండి, సరిపోతాయి. మీరు పదండి, నేను వస్తాను. అలాగే. ఏంటి, సాయంత్రం డిన్నర్ ప్లాన్ ఉందా? ఉంది. మరి పూజ ఉందలా? కొంచెం లేట్ గా జాయిన్ అవుదాంలే. సీ యు లేటర్. ఓకే, బాయ్. ఏంటి మోహిని, వెళ్ళిపోయాననుకున్నావా? నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాను మోహిని? మెళ్ళో అది వేసుకుని నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసా మోహిని? దరిద్రం వదిలిపోయింది. తలుపు తెరువు మోహిని. మోహిని, ఎంతో కాలం ఆగాను మోహిని. తట్టుకోలేకపోతున్నాను మోహిని. మోహిని, ఏమైంది? ఎవరు ఎవరు మోహిని? లోపలికా, నువ్వు లోపలికా. మోహిని, ఏమైంది? ఏమైంది? ఫస్ట్ కామ్ డౌన్. క్లియర్ గా చెప్పు, ఏమైంది? ఏంటి ప్లంబర్ లోకి? మోహిని, ఫస్ట్ కామ్ డౌన్. క్లియర్ గా చెప్పు. రాజుగాడు ప్లంబర్ లో ఉన్నాడు. వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. వద్దు, వద్దు.
కళ్ళు తిరిగి పడిపోయారనుకుంటానండి. షుగర్ ఉంది, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. వాటర్ బాగానే వస్తుంది మేడం. DamalMV.org. వాడిక్కడే ఉన్నాడు. ఆ ప్లంబర్లోకి వెళ్ళి నన్ను అటాక్ చేశాడు. ఇది చూసి వెళ్ళిపోయాడు. మోహిని, ఆ పాతింటికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్నా వాడు ఇంత దూరం ఎలా వస్తాడు మోహిని? వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం. ఆగరా, ఎందాళ్ళు ఇలా పారిపోతుంటారా? సరే, రేపు ఇంకో ఇంటికి వెళ్తారు. మోహిని వాడు అక్కడ కూడా వచ్చాడంటే దీనికి ఏంటి? లైఫ్ లాంగ్ ఇలాగే భయపడుతూ బతికేస్తారా? వాట్ యు వాంట్ మీ టు డు మోహన్? ఏం చేయమంటావు మమ్మల్ని? ఆ రాజుగాడు నిజంగా ఇక్కడ ఉంటే వాడంతు తేలుతాం. ఎలా రా? ఇట్స్ స్పిరిట్, అదొక ఆత్మ. నా ఫోన్ కార్లో మర్చిపోయిన, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ముందు వాడు అసలు ఇంట్లో ఉన్నాడో లేదు తెలుసుకుందాం. 1 సెకండ్ మోహిని, తెలుసుకుందాం. ఏంటి మోహన్, ఏమైంది? చెప్తాను రా. హాయ్ హర్ష. హాయ్ మోహిని. వాట్స్ గోయింగ్ ఆన్ మోహన్? చెప్తాను, లోపలికి పద. చూసావా, రాత్రి 11 గంటలకు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారు. వీళ్ళ ఫ్యామిలీ కదంటే నువ్వు నమ్మలే. గ్యారంటీకి ఇదేదో బిజినెస్ సెటప్ లా ఉంది. జోకర్, కెన్ సంబడి ప్లీజ్ టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్? మోహన్, ఈ ఎక్విప్మెంట్ ఆఫీస్ నుంచి బయటకు తెచ్చానని ఒకవేళ తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అది అవుతుందో నేను తెలుసా? చూసుకుంటాను. ముందు నువ్వు ఎక్విప్మెంట్ సెటప్ చేయి. దేనికి? ఇల్లు మొత్తం స్కాన్ చేయాలి. ఇక్కడ ఒక ఆత్మ ఉంది. వాట్? అవును, అది మోహిని అటాక్ చేసింది. అటాకా? అదొక పెద్ద కథ, తర్వాత చెప్తాను. ముందు స్కానింగ్ స్టార్ట్ చేయి. ఆర్ యూ ష్యూర్ ఇక్కడ ఆత్మ ఉందని? నథింగ్. ఐఎమ్ రీడింగ్ నథింగ్. ఒక దోమ కూడా లేదు. వెరీ ష్యూర్, ఇది మోహిని మీద రెండో అటాక్. మోహిని, కమ్ హియర్. ఇక్కడ కూర్చో. ఆ ఆత్మ నీ మీద ఇప్పుడెందుకు అటాక్ చేయడం లేదంట? ఇది వేసుకున్నాను కాబట్టి. ఏంటది? మంత్రించిన రూపం. ఇందాక కూడా ఇది వేసుకోగానే వాడు వెళ్ళిపోయాడు. అది తీసే మోహిని, ఏమవుతుందో చూద్దాం. వద్దు ప్లీజ్. ఏం అవ్వదు మోహిని, ఇక్కడ సంజన ఉంది, మేమిద్దరం ఉన్నాం. ఏమవుతుంది, తీసే. నో ప్లీజ్ వద్దు. ఐ థింక్ మోహన్ ఇస్ రైట్. యు ఆర్ కంప్లీట్లీ సేఫ్. అది తీసే మోహిని.
నాకివ్వు. వద్దు భయపడకు, ప్లీజ్. మేమందరం ఉన్నాం, తీసి. మీరు ఇక్కడే ఉండండి. సంజన, 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 హర్ష, 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 ఏ హర్ష, ఏమైందిరా? మోహన్,
హర్ష 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 సంజనకేమైనా అయిందా? హర్ష చెప్పు, సంజనకేమైనా అయిందా? అయ్యింది. ఏంటి? అవును, ఇప్పుడు నీకవుతుంది. ఇప్పుడు నీకవుతుంది. మోహిని, tamilmv.org. ఎక్కడికి వెళ్తావు? రా మోహిని, ఎక్కడికి వెళ్తావు? రా మోహిని, నీ మొహంలో భయం చూడాలనుంది మోహిని, నీ మొహంలో నొప్పి చూడాలనుంది మోహిని. రా మోహిని, హలో హర్ష, మోహన్, నువ్వు హర్ష ఫోన్ ఎత్తావేంటి? నా ఫోన్ కార్లో మర్చిపోయాను. ఇంతకీ డిన్నర్ ప్లాన్ ఉందా లేదా? అమ్మ పడుకోవాలి. లేదు, నువ్వు పడుకో, నేను తర్వాత ఫోన్ చేస్తాను. రా మోహిని, రా మోహిని. హర్ష, మోహిని, ఎందుకని మంచిది, వీని కట్టేద్దాం మోహిని. ఇప్పుడు ఏం చేద్దాం మోహన్?
ఐ డోంట్ నో మోహిని. పోలీసులకు ఫోన్ చేద్దాం, నిజం చెప్పేద్దాం. వద్దు మోహిని, పైన సంజన బాడీ ఉంది, హర్ష చేతి మీద తన రక్తం ఉంది. వాడిని పొడిచినందుకు ఇంకా నీ మీద ఆ పాతకే జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి మోహన్? హర్షని ఇలా ఎంతసేపని కట్టేసి ఉంచుతాం? సాధారణంగా మరణించిన వారి ఆత్మలు 11వ రోజు కార్యం తర్వాత ఈ లోకం వదిలి పరలోకానికి వెళ్లిపోతాయి. అదే అర్ధాంతరంగా మరణించిన వారి ఆత్మలు 1 సంవత్సరం పాటు దిక్కు తెలియక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాయి. సంవత్సరీకపు కార్యం తర్వాత పరలోకానికి వెళ్లిపోతాయి. ఇది 1 సంవత్సరం పాటు నీ ఒంటి మీద ఉండాలి. బాగా గుర్తుంచుకో. 1 నిమిషం తగ్గకుండా 1 సంవత్సరం పాటు నీ శరీరం మీద ఉండాలి. ఫోన్ ఫోన్ ఇదిగో. హలో యాదమ్మా, నేను మోహినిని. అమ్మగారు, యాదమ్మా, ఆ రాజుగాడు ఎప్పుడు చచ్చిపోయాడో గుర్తుందా? సరిగ్గా ఇయాళ్ళకి సంవత్సరం అయింది అమ్మగారు. ఆడి 7 ఊరు కూడా ఇయాలే చేశారు. అమ్మగారు, అమ్మగారు. ఎవరే? ఒక్క అరగంట మోహన్, ఒక్క అరగంట మనం హర్షని కాపాడుకోగలిగితే ఆ రాజుగాడి లోకం వదిలి వెళ్ళిపోతాడు. అరగంట ఏంటి మోహిని? అవును, అరగంటలో ఆ రాజుగాడి పోయి సంవత్సరం నిండుతుంది. ఆ తర్వాత వాడి లోకంలో ఉండలేడు. మోహిని, మోహిని. హర్ష, మోహిని. హర్ష, ప్లీజ్ మోహిని, నన్ను విడిపించు. వద్దు మోహిని, అది హర్ష కాదు, రాజుగాడు. ప్లీజ్ మోహిని, నన్ను నమ్ము. నేను హర్షనే మోహిని, నన్ను విడిపించు. వద్దు మోహిని. damalmv.org. నేను హర్షనే మోహిని, ప్లీజ్ నన్ను విడిపించు. ఓకే, నాకు అన్ని గుర్తున్నాయి. మనం మొదటిసారి కాఫీ బంజారాస్ కెఫే కాఫీ డేలో తాగాం. మనం కలిసెక్కిన మొదటి బస్ 46A కోటి మాదాపూర్. మనం మొదటిసారి చాట్ తిన్నది కైలాష్ పర్వత్. నువ్వు నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ బ్రౌన్ కలర్ టామీ వాలెట్. మనం మొదటిసారి కౌగిలించుకున్నది, ముద్దు పెట్టుకున్నది నీ హాస్టల్ గేట్ దగ్గర. నాకు అన్ని గుర్తున్నాయి మోహిని. ఐ లవ్ యూ మోహిని. I love you. I love you, Mohini. I love you. మోహిని, నాకు అన్ని గుర్తున్నాయి మోహిని. ఐ లవ్ యూ మోహిని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోహిని. I love you. మోహిని. Mohini. Arja. Mohini. Mohini.
తల నొప్పేస్తుంది మోహిని, దామేస్తుంది మోహిని, మంచినీళ్ళు కావాలి మోహిని, ఈ కట్లు విప్పాయి మోహిని. వద్దు మోహిని, ఇదంతా రాజుగా డ్రామా. నువ్వు చెప్పినట్టు ఒక్క అరగంట వెయిట్ చేద్దాం. మోహిని నీకు దండం పెడతాను. నా హర్షాన్ని వదిలిపెట్టు. Please do something. Please do something. మోహిని, ఆ రూపు నీ దగ్గర ఉంటే ఆ రాజుగారిని నేను చేయలేడు కదా. ఆ రూపు తీసి హర్షం వెళ్ళి అప్పుడు హర్షాన్ని కూడా వాడేం చేయలేడు. తీసిపోయి మోహిని, తీసిపోయి మోహిని, హర్షాన్ని కాపాడుతున్నావు. తీసిపోయి మోహిని. హర్ష, 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 ఎంత చేయాల్సి వచ్చిందే గొలుసు తీర్చడానికి. ఏమండి, పక్క ఫ్లాట్ లో ఏదో జరుగుతుందండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఏం జరుగుతుంది? పెదవనాయాలు చేరారు పక్కన, పెదవేషాలు వేస్తుంటారు. కాదండి, ఏదో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. చూస్తున్నాను, కార్డ్స్ డిస్టర్బ్ చేయండి. ఎక్కడికి వెళ్తావు మోహిని? మోహిని, మోహిని, రామోహిని, మోహిని. DamalMV.org. మోహిని, అరగంట దాక్కుంటే అయిపోతుందనుకుంటున్నావా? పిచ్చిదానా, అరగంట ఎందుకు మోహిని, 5 నిమిషాలు చాలు. మోహిని,
టచ్ చేయొద్దు మోహిని. మోహిని ఎక్కడ దాక్కున్నావు? మోహిని ఎక్కడున్నావు? మోహిని మోహిని ఏదో అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయండి. ఏదో ఘోరం జరుగుతుంది. ప్లీజ్ అండి వెళ్ళి చూడండి. ఎవరు చచ్చినా నాకు అనవసరం. నా మీద సెక్యూరిటీ కంప్లైంట్ చేస్తారట. వాళ్ళు చేస్తాలే. నువ్వాడు ఏదైనా దారుణం జరిగే ముందే వెళ్ళి చూడండి. అలా ఏమి పట్టించుకున్నట్టు ఉండొద్దండి. ఏమండి ఒక్కసారి ఇలాగే ఏమీ పట్టించుకోకపోతే మన విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదండి. మరీ ఇంతేనా? ఇంకొంచెం పోసుకోండి అంకిల్. చాలు ఎక్కువ బస్. ఏం అవ్వదు అంకిల్, ఇది ఫారిన్ సరుకు, స్లోగా ఎక్కుతుంది. చాలు 2 ఆమ్లెట్లు వేసేయండి బంగారం. ఇంకో 2 వేయి. అలాగే. ఏమండి తాకండి ప్లీజ్. రోజు 2 పెగ్గలేమని డాక్టర్లే చెప్తున్నారు స్వాతి. ఏం అవ్వదు. ఏమండి అతన్ని ఇక్కడికి రానివ్వద్దండి. మంచోడు కాదు. బంగారం మంచోడంటే మెడలో సర్టిఫికెట్ ఉంటుందా ఏంటి? మంచోడే బంగారం. కోడిగుడ్లున్నాయిగా, తొందరగా ఆమ్లెట్ వేయి. అంకిల్ మీకు సరుకు ఎప్పుడు కావాల్సి వచ్చినా పక్కనే ఉంది నా ఫ్లాట్. స్టాక్ ఎప్పుడు ఉంటుంది. డోర్ కోడ్ 7777. మీ ఇష్టం. అలాగే బస్. ఇది అదరింది. మీకు గ్యారంటీగా నచ్చుతుందని నాకు తెలుసు అంకిల్. అందుకే మీకోసం కేసు తెప్పించి పెట్టా. థ్యాంక్ యూ బస్.
లాస్ట్ పేగ్ మీదే. ఓదే ఎక్కువైనట్టుంది. లేదు లేదు, లక్కీ డ్రాప్స్ మా లక్కీ అంకిల్ కి. అయితే బస్ అంకుల్ అంకుల్ damalmv.org. ఆంటీ ఏంటి? ఏం లేదంటీ, మీరేసిన ఆమ్లెట్ అంత టేస్టీగా ఉంటే. నిన్ను తొక్కి పట్టుకుంటే నువ్వు నన్ను రక్కుతుంటే వెళ్ళి చూడండి ప్లీజ్. ఏంటో నువ్వు చేసిన మోహన్ Ah!